హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోన ప్రతి సందర్భం కూడా రాజకీయంగా మారుతుంది, రచ్చరచ్చగా మారుతుంది. అసలు ప్రతిపక్షం అధికార పక్షం మధ్య వారు జరగని రోజంటూ ఏది మనకు కనిపించట్లేదు. అయితే వాగ్యుద్ధం అవుతుంది, లేదా ఒకరికొకరు పోటీ పడి సభలు నిర్వహించడం కావచ్చు, లేదా కార్యక్రమ నిర్వహణ కావచ్చు, లేదా మాటల విసురులు కావచ్చు. ఎందులోనూ ఎవరు తగ్గట్లేదు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోన మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వివాదం కాస్త రాజకీయంగా రచ్చరచ్చగా మారుతుంది. ఏంటి కారణం అంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు నిర్వహించి రిక్రూట్మెంట్ కూడా చేశారు. దాదాపు 16,000 మంది అభ్యర్థులు టీచర్లుగా వాళ్ళు ఉద్యోగాలు చేరుతున్న సందర్భంలోన ప్రతిపక్షమైనటువంటి, అంటే ప్రతిపక్ష హోదా లేదని కూటమి అంటూ ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి సౌండ్ మామూలు సౌండ్ కాదు, డీజే సౌండ్ లాగానే ఉంటుంది. సో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి తాజా విమర్శ ఏంటంటే, డిఎస్సి నిర్వహణలోన అవకతవకలు జరిగాయి, క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి, డబ్బులకు పోస్టులు అమ్ముకున్నారు. ఇది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈ మధ్య కాలంలోన పరీక్షలు, ఎగ్జామినేషన్స్, క్వశ్చన్ పేపర్స్ లీక్ ఇవన్నీ కూడా చాలా 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 ప్రమాదకరంగా ట్రెండీగా మారిపోతున్నాయి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన సందర్భంగా జంతర్ మంతర్లో జరిగినటువంటి మహా ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బేషరత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అంటేనే అందరూ భుజాలు తడుముకుంటున్నారు, ఉలిక్కి పడుతున్నారు. తాజాగా జార్ఖండ్లో కూడా మనకు గ్రూప్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అక్కడ ఉద్యమం జరుగుతూనే ఉంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల బీజేపీ ఉద్యమం చేస్తోంది. చూసారా మీరు తమాషా? ఢిల్లీలోనే జరిగినటువంటి జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమాన్నేమో అణిచివేయడానికి, నిరసించడానికి, దానిపైన దుష్ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ జార్ఖండ్లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం, విద్యార్థులు నష్టపోతున్నారు, క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుందా అని క్వశ్చన్స్ రైజ్ చేయడంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. కారణం ఒకటే, ఇక్కడ ప్రతిపక్షం, అక్కడ అధికార పక్షం, మనుషులు వాళ్ళే, రోల్స్ మారిపోతున్నాయంతే. రోల్ మారినప్పుడు డైలాగ్ కూడా మారుతుంది. అరే అక్కడ మేము ఈ మాట అన్నాం కదా, ఇక్కడ ఈ మాట అంటే జనాలు ఏమనుకుంటున్నారు, అబ్బే మనకు అవేమీ పట్టం అన్నమాట. సో జార్ఖండ్లోను ఆ తర్వాత సెంట్రల్లోను పరిస్థితి ఎలా ఉంటే, తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ జబ్బు వ్యాపించింది, ఈ వైరస్ వ్యాపించింది. ఏంటంటే లీక్ వైరస్, క్వశ్చన్ పేపర్ లీక్ వైరస్ వ్యాపించింది. ఆ వైరస్తోన ఇప్పుడు డిఎస్సి, దగా డిఎస్సి, వీళ్ళు మెగా డిఎస్సి అన్నారు కూటమి సర్కార్, కానీ ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపడుతోంది. అది అసలు ప్రభుత్వాన్ని ఒకంత కూడా ముందుకు అడుగు వేయనివ్వట్లేదు. ఇందుకు ఏం జరిగింది అంటే, 16,347 పోస్టులు, ఒక పోస్టు కాదు, 2 పోస్టు కాదు, 16,347 టీచర్ల పోస్టుల భర్తీకి మొదలైన ఈ మెగా డిఎస్సి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారో తన ఫైలు పైన తొలి సంతకం మెగా డిఎస్సికే చేశారు. సరే, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల కాలంలోన ఎందుకు డిఎస్సి ప్రకటన ఇవ్వలేదు అంటే, దానికి కారణంగా వాళ్ళు చాలా చెప్తున్నారు. 2 ఏళ్ళు కోవిడ్లో కొట్టుకుపోయింది, ఆ తర్వాత కేంద్ర నూతన విద్యా విధానం ప్రకటించింది, ఈ సమయంలోన మేము చేయలేకపోయాము అని వాళ్ళు సమర్థించుకుంటున్నా కూడా ఆ మచ్చ మాత్రం వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం పైన ఉండిపోయింది. తాజాగా అప్పుడు వాళ్ళు ఎన్నికలను హామీ ఇచ్చింది కూటమి, ఏంటి, మేము అధికారం చేపట్టిన వెంటనే డిఎస్సి ప్రకటన చేస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. ఆ మాట ప్రకారం ఇప్పుడు మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చేసింది, ఎగ్జామ్ రాసేశారు, ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు, వాళ్ళకు పోస్టింగ్లు కూడా ఇచ్చేశారు. మరి ఇంత జరిగితే వాళ్ళు ఉద్యోగంలో చేరాలి అభ్యర్థులు అనుకునే సమయానికి సరిగ్గా ఇది అన్యాయం, ఇది అక్రమం, క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి అని కొత్త రగడం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో 16,000 మంది అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా చేరేశారు కూడా. ఇక్కడే అసలు ట్విస్టు, అసలు వివాదం మొదలయ్యింది. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటనలో చాలా అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ అంటుంది. డిఎస్సి ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే కొందరికి
చేతుల్లోకి చేరాయని వైసీపీ ఆరోపిస్తోంది. కొన్ని కోచింగ్ సంస్థలు అభ్యర్థుల వాట్సాప్ గ్రూపుల్లోన ప్రశ్నపత్రాలు చక్కర్లు కొట్టాయని అది చెబుతోంది. ఎస్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనేటువంటి వ్యక్తికి డిఎస్సి ఫలితాల్లో అత్యున్నత ర్యాంకు రావడం పైన ఈ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ఆరోపణలను కూటమి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల ఫలితాలు నార్మలైజేషన్ విధానాల ప్రకారమే జరిగాయని అది సమర్థించుకుంటోంది. వీటన్నిటితో పాటు ఇంకో పెద్ద వివాదం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలోన వీళ్ళు ఎంపిక చేసిన విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా అర్హతని అంటే ఏంటి, డిఎస్సి పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూలకు కూడా అటెండ్ కావాలి, ఆ తర్వాత వీళ్ళకు ఒక కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటాని, ఆ సర్టిఫికేట్ ఆధారంగా వీళ్ళకు పోస్టులు ఇవ్వాలి. ఇది కదా ప్రాసెస్. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు పరీక్ష రాయకపోయినా, వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ కాకపోయినా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే చాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేశారు అని ఇది ప్రధానంగా ఆరోపిస్తోంది. బిఎడ్, టెట్, మెరిట్ అంశాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తోంది. రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు భర్తీ చేశారని అంటోంది వైఎస్ఆర్సీపీ. అధికారులు నియామకాల నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటా అమలు చేశామని అధికారులు కూడా అంటున్నారు. అభ్యర్థులను 1:1 రేషియోలో పిలవడం ఏంటి, ఇది మరో క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ స్పందిస్తున్న మరో క్వశ్చన్. మీరు స్పోర్ట్స్ కోటాలోన అభ్యర్థుల్ని పిలిచారు, సరే, 1:1 పిలవడం ఏంటి? ఒక పోస్టుకు ఒకరినే పిలుస్తారా? పిలిచి వాళ్ళకే ఇచ్చేస్తారా? ఇంతమంది ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు పిలవలేదు అని అది ఎదురు ప్రశ్నిస్తోంది. పైగా డిఎస్సి ఫలితాల్లో పూర్తి మెరిట్ లిస్ట్, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కదా, ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు కదా, మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ డిఎస్సి మెరిట్ లిస్ట్ మీరు ఎందుకు పబ్లిష్ చేయలేదు, ఎందుకంత గుట్టు చప్పుడుగా దాచుకున్నారు అని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. జాబితాను బహిరంగంగా అందుబాటులో ఉంచలేదంటోంది. మీరు చేసిన ఒక నార్మలైజేషన్ అనే ప్రక్రియ వల్ల 5 నుంచి 6 మార్కుల వరకు ప్రయోజనం కలిగింది కొంతమంది అభ్యర్థులకు అని వైఎస్ఆర్సీపీ అంటున్నారు. డిఎస్సి నిర్వహణపై ఇప్పటికే 33,830 ఫిర్యాదులు గ్రీవెన్స్కు నమోదయ్యాయని చెబుతోంది. పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ కాబట్టి ఏంటి, ఇన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో చూద్దామంట, ఇది మెగా డిఎస్సి అవుతుందా, దగా డిఎస్సి అవుతుందా? ఉద్యోగాల్లో చేరినటువంటి అభ్యర్థులకు మళ్ళీ లేదు మీరు వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ మేము పరీక్షలు కండక్ట్ చేస్తామని ప్రభుత్వం ఏమైనా అంటుందా? అలా అనే పరిస్థితి ఉందా? అలా అంటే వైఎస్ఆర్సీపీకి ఇది విజయం అవుతుందా? ఇవన్నీ కూడా మనం రానున్న కాలంలో చూడాల్సి ఉంటుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.